Philip brother warned us is a very, very serious matter. ఫిలిప్ సహోదరుడు మనకి హెచ్చరించింది చాలా చాలా తీవ్రమైన విషయంతో హెచ్చరించాడు. The problem is not just with children and youth. పిల్లలు యవనస్తులతో మాత్రమే సమస్య కాదు అక్కడ. With elders also it is equally serious. పెద్దవాళ్ళు కూడా అంతే సమానంగా అది తీవ్రమైన విషయము. కరెక్టా? కరెక్టా అండి? ఎల్డర్స్ పెద్దలు మీరు ఒకసారి ఒప్పుకోవాలి. I'll tell you why. నేను చెప్తాను ఎందుకు అన్నది. I had that problem. నాకు కూడా ఆ సమస్య ఉన్నది. I don't say addicted, but I used to play 2 games. నేను 2 ఆటలు ఆడుతూ ఉండేవాడిని. నేను అదే వ్యసనంగా నేను చేయలేదు కానీ ఆల్మోస్ట్ క్లోజ్ కానీ దగ్గరికి వెళ్ళాను కానీ యాంగ్రీ బర్డ్స్ అండ్ ఫ్రూట్ నింజా. యాంగ్రీ బర్డ్స్ ఫ్రూట్ నింజా అని ఆటలు అంట. I'll tell you, till the day God rebuked me, it really troubled me. దేవుడు నన్ను గద్దించే వరకు అది నాకు చాలా కష్టపెట్టింది. You know, one day my wife asked me. ఒకరోజు నా భార్య నన్ను అడిగింది, What are you playing? నువ్వేం ఆడుతున్నావు అని అన్నది. I said Angry Birds. నేను యాంగ్రీ బర్డ్స్ అనే ఆట ఆడుతున్నాను అన్నాను. Then this is what she said. ఆమె ఒక మాట అన్నది, No wonder you are getting angry so quickly these days. ఈ రోజుల్లో చాలా తొందరగా నీకు కోపం వస్తుంది అందుకే అనుకుంటాను అనేసి అంది. Suddenly I realized how without our understanding these games affect us. నేను అకస్మాత్తుగా నేను గ్రహించాను, మనకి తెలియకుండానే ఈ ఆటలు మన మీద ఎంత ప్రభావితం చేస్తాయి అనేసని. My BP was more. నా బీపీ పెరిగిపోయింది. And the root was in those games. దానికి వేరు ఆ ఆటల్లో నుంచి వచ్చింది. ఆ బీపీ పెరగడానికి కారణం ఆ ఆటలు. So I wondered for a moment, kya karna? నేను అనుకున్నా ఇప్పుడు ఏం చేయాలి నేను అనేసి. See, in Hindi there is one saying. హిందీలో ఒక మాట చెప్తారు, నా రహేగా బాస్ నా బజేగి బాసురి. కరెక్టా? బాస్ అంటే సిస్టర్ उसको क्या बोलेंगे? నా రహేగా బాస్ నా బజేగి బాసురి. ఒకవేళ అక్కడ పిల్లన గ్రోవి లేకపోతే అక్కడ శబ్దం అనేది ఉండదు అనేసి. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? అక్కడ అయితే శ్రేష్టమైనది ఏంటి? డిలీట్ ఆల్ ద గేమ్స్. అన్ని గేమ్స్ కూడా డిలీట్ చేసేయాలి, తీసేయాలి. That is the safest, I'm telling you, my brothers and sisters. అదే చాలా భద్రమైన నిర్ణయము. You play cricket, you play basketball, you play table tennis, you play badminton, that is okay. నువ్వు క్రికెట్ ఆడు, బాస్కెట్బాల్ ఆడు, టేబుల్ టెన్నిస్ ఆడు, పర్వాలేదు. But those mobile games, మొబైల్ గేమ్స్, remember, it's the trap of the devil. అది అపవాది యొక్క వల అనేసి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. Mobile games खेल के एक भी आदमी मेरे को ऐसा नहीं मिला जिसका भला हुआ है. भला मीन्स భలా. ఓకే. ఈ ఆటలు ఆడి ఒక్కళ్ళకి కూడా మేలైందని నేను ఎక్కడ వినలేదు. कोई मिला ऐसा? ఎలాగెవరైనా అన్నారా ఈ మొబైల్ గేమ్స్ ఆడి నాకు చాలా మేలు జరిగింది అని ఎవరైనా అన్నారా? And also second very important thing Philip brother warned. రెండవది ఇంకో ఒక ముఖ్యమైన విషయము ఫిలిప్ సహోదరుడు మనకి హెచ్చరించాడు. पुराने जमाने में बच्चे रो रहे तो उनको पैसिफायर देते थे. పాత రోజుల్లో పిల్లలు ఏడుస్తుంటే అక్కడ ఒక చిన్నది నోట్లో పెట్టేవారు. కరెక్టా? కరెక్ట్ కదండి. अब क्या करते हैं? मोबाइल दे देते. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ మొబైల్ చూపిస్తున్నారు. Do not give your children mobile when they want. रोना है तो रोने दो. వాళ్ళు ఏడిస్తే ఏడవనియండి, కానీ మీరు వాళ్ళు ఏడుస్తున్నారని మొబైల్ ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టొద్దు. పేరెంట్స్, తల్లిదండ్రులారా వింటున్నారమ్మా? yes sir, because by giving mobile phone you are actually destroying their lives. మీరు మొబైల్ ఫోన్లు ఇవ్వడం ద్వారా వారి జీవితాల్ని మీరు పాడు చేస్తూ ఉన్నారు. So be careful. కాబట్టి జాగ్రత్త వహించండి. Amen. Amen. This is not my message, but you know what brother told is so important that I thought I must stress this again. ఇది నా వర్తమానం కాదు, కానీ కిరణ్ సహోదరుడు పంచుకున్నది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో, అందుకే నేను కూడా కొంచెం చెప్పాను. I just will give one advice. నేను ఒక్క
సలహా మీకు ఇస్తాను. You must do rationing for mobile phone for children. మీరు పిల్లల కొరకు ఇచ్చేటప్పుడు ఇంత నిర్ణీత సమయము అని చెప్పి ఇవ్వండి. Do not give smartphones first of all. మొట్టమొదటిగా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వద్దు. Even if you give, you limit internet access. మీరు ఇచ్చినా కూడా ఆ ఇంటర్నెట్ యాక్సెస్ మీరు కొద్దిగా ఉంచండి. If you don't know, you can come to any of the elders. They will teach what is parental control on the mobile phones. ఒకవేళ మీకు తెలియకపోతే తల్లిదండ్రులు ఎలాగా ఒక నియంత్రణ ఉంచాలి అన్నది కొంతమందిని అడిగితే చెబుతారు. So do that. దాన్ని చేయండి. Do not allow cell phones to rule your life or your children's life. నీ జీవితాలు నీ పిల్లల జీవితాలు సెల్ ఫోన్లను పరిపాలించనీయవద్దు. Amen. ఆమేన్. See, Daniel was a very special man. ఒక ప్రత్యేకమైన వ్యక్తి. I'm talking about Bible Daniel. బైబిల్ దానియేలు గురించి నేను మాట్లాడుతున్నాను. Recently I read the book of Daniel once again. ఈ మధ్య కాలంలో దానియేలు గ్రంథాన్ని నేను మళ్ళా ఇంకొకసారి చదివాను. And I realized some very powerful things. నేను కొన్ని శక్తివంతమైన వాటిని నేను ఇక్కడ గుర్తించాను. Daniel chapter 1 verse 9. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. Now God had brought Daniel into the favor and goodwill of the chief of eunuchs. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము నొందను అనుగ్రహించెను. 17th verse. 17వ వచనము. As for these 4 young men, God gave them knowledge, skill in all literature, wisdom, and Daniel had understanding in all visions and dreams. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. Verse 20. 20వ వచనము. And in all matter of wisdom and understanding about which king examined them, he found them 10 times better than all the magicians and astrologers who were all in his realm. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. Hallelujah. హల్లెలూయా. So Daniel had full favor of everybody. దానియేలుకి ప్రతి ఒక్కరి యొక్క కృపా కటాక్షము అతని మీద ఉన్నది. Not only that, Daniel, Shadrach, Meshach and Abednego, they were excellent in all their works and words. అది మాత్రమే కాదు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ప్రతి పనిలోనూ ప్రవీణులు, వాళ్ళు వివేకము గలవారు, ఎంతో శ్రేష్ఠులుగా పేరు పొందారు. Supernaturally talented by God. అసాధారణంగా దేవునిచే వారు తెలివి అనుగ్రహింపబడిన వారు, అనేక విధాలైన విషయాల్లో వాళ్ళు జ్ఞానులుగా ఉన్నారు. I was thanking God about them. వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. And I was wondering what it is that made them so special. నేను అనుకుంటూ ఉన్నాను, ఏంటి వాళ్ళని అంత ప్రత్యేకమైన వారిగా ఎలాగా వారిని ఒక ప్రత్యేకత తీసుకుని వచ్చింది అని. I'll tell you one thing, my brothers and sisters. ఒక్క విషయం నేను మీతో పంచుకుంటాను నా ప్రియ సహోదరి సహోదరులారా. God desires that every one of us should be excellent like Daniel and these people. దేవుని యొక్క ఆశ కోరిక ఏమనేదంటే ఈ దానియేలు మరియు ఈ మిగిలిన ముగ్గురు వారి వలె మనము కూడా శ్రేష్టమైన జ్ఞానము అన్ని విషయాల్లో ప్రవీణులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆమెన్. ఆమెన్. బట్ కానీ many times we are not. ఎన్నోసార్లు మనం అలా ఉండము. కరెక్టా? కరెక్ట్ అండి. So let us see what was that speciality in these people.
ఈ వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏమై ఉన్నదో మనం కొంచెం సేపు చూద్దాము. Daniel chapter 1 verse 8. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. Daniel purposed in his heart that he would not defile himself with the portion of king's delicacies, nor with wine which he drank. Therefore he requested the chief of the eunuchs that he might not defile himself. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. So what was the decision of Daniel? అక్కడ దానియేలు తీసుకున్న నిర్ణయం ఏమై ఉన్నది? I will not defile myself. నన్ను నేను అపవిత్ర పరుచుకొనను. Amen. ఆమేన్. If you notice, మీరు ఇక్కడ గమనించినట్లయితే many times when James Anna speaks, ఎన్నోసార్లు జేమ్స్ సహోదరుడు మాట్లాడినప్పుడు he will stress a lot about holiness. You should not sin. ఎన్నోసార్లు ఆయన పరిశుద్ధత గురించి చెబుతూ ఉంటారు. మీరు పాపము చేయకండి అనేసి. Am I right? కరెక్టా అండి? It is absolutely correct, my brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుల, అది ఖచ్చితంగా ఆయన స్పష్టంగా నిజం మాట్లాడుతున్నారు. Because devil is trying that one or the other way he can bring defilement in your life. అపవాది ఏదో ఒక రకంగా నీలో అపవిత్రతని తీసుకురావాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. And one thing, my brothers and sisters, Bible says one fly can spoil the whole perfume. ఒక్క విషయము నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క ఈగ ఆ మంచి సుగంధ తైలాన్ని పాడు చేస్తుంది అని చెప్పారు. Imagine you get nice biryani. ఊహించుకోండి, మీరు మంచి బిర్యానీని తీసుకొచ్చారు. And then you see one worm in that. అందులో ఒక పురుగును చూశారు. What will you call it? అప్పుడు మీరు ఏమంటారు? ఆ బిర్యానీని Che. పారేయాలంటారు. See, my brothers and sisters, చూడండి నా ప్రియ సహోదరి we సహోదరులారా, should be careful not to allow defilement in our life. మనము మన జీవితంలో ఆ అపవిత్రత అనేది లోపలికి రాకుండా జాగ్రత్త వహించాలి. Have you seen this wrestling, మన Indian wrestling? మన భారతదేశంలో కుస్తీ పోటీలు మీరు చూసారా? Yes, no. చూసారా చూడలేదా? కుస్తీ పోటీలు. Okay, not Boxing. in that mat but in akhada with that mud. అక్కడ ఆ 4 దారాల మధ్య తాళ్ళు మధ్య కాదు, కింద బురదలో మట్టిలో జరిగే కుస్తీ పోటీ చూసారా అండి? Okay, now 2 pahlwans will come with full body oiled. ఇద్దరు పైల్వాన్లు అక్కడ వస్తారు, బాగా నూనె రాసేసుకుని వంటికంతటికి. Why? ఎందుకు? So that the other person should not get a grip. ఎందుకంటే ఎదుటి వ్యక్తి అతనికి పట్టు దొరకకూడదని నూనె రాసుకుని వస్తాడు. So what the pahlwans will do? అక్కడ పైల్వాన్లు ఏం చేస్తారు? They will take matti from down and put on the other person's body. అప్పుడు మట్టి తీసుకుని కింద వేరే వ్యక్తి మీద వేస్తూ ఉంటారు. కరెక్ట్ అండి? Why will they do that? ఎందుకు చేస్తారు అది? To get a grip. అక్కడ ఒక పట్టు దొరకాలని, ఆ వ్యక్తి మీద నూనె రాసి ఉంటుంది, నూనె జారిపోతుంది కాబట్టి మట్టి కింద నుంచి వేసి వాళ్ళ మీద ఆ మట్టి ద్వారా పట్టు సంపాదించాలని. See, defilement that devil wants to bring in our life is to get a grip on our life. అపవాది మన జీవితంలో ఒక అపవిత్రత తీసుకురావాలి అని చూస్తూ ఉంటుంది, అది ప్రయత్నిస్తూ ఉంటుంది. To get a grip on our life. మన జీవితం మీద ఒక పట్టు సాధించాలని. See, when Daniel and all these people decided that we will not allow defilement, దానియేలు మరియు అతనితో ఉన్న స్నేహితులు మేము వీటిని తిని అపవిత్ర పరచకూడదు అని అనుకున్నప్పుడు they were denying devil the grip. వారు అపవాది పట్టు సాధించాలని దాన్ని నెట్టివేస్తున్నారు, పంపించేస్తున్నారు. Therefore the favor was there. అప్పుడు దేవుని యొక్క కృప కటాక్షం అక్కడికి వచ్చింది. If you realize they were different from everybody else. అది మీరు గుర్తించినట్లయితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది, ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండదు. These 4 were different than all the other students. ఈ నలుగురు ఇతరులందరి కంటే వేరుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. See, they were not defiling. వారి యొక్క శరీరాలను కానీ ఏదైనా కానీ
దానికి అవకాశం ఇవ్వడం లేదు. When you keep your holiness for the sake of God, God will exalt you in the midst of people. నీవు దేవుని కొరకు నిన్ను నువ్వు పరిశుద్ధునిగా ఉంచుకుంటూ ఉంటే దేవుడు అందరి ముందు నిన్ను హెచ్చిస్తాడు. See, the world is going in one direction. లోకమంతా ఒక దిశలో వెళ్ళిపోతూ ఉన్నది. Like in the in exams, పరీక్షలు రాస్తున్నారు అనుకోండి, everybody copies. అందరూ కూడా కాపీ కొడుతున్నారు. But there will be some person who will be different, who will not copy. ఒక్క వ్యక్తి, కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు కాపీ కొట్టరు. కరెక్టే. In government offices everybody will take bribes. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు. But there will be some different people who will not take bribes. కానీ కొంతమంది విభిన్నంగా ఉంటారు, వాళ్ళు అక్కడ లంచాలు అన్నది తీసుకోరు. In the colleges many people they smoke and drink and speak all the nonsense and do all the nonsense. కాలేజీల్లో కూడా అందరూ కూడా తాగుతారు, సిగరెట్లు తాగుతారు, రకరకాల చెడ్డ అన్ని కూడా మాట్లాడతారు. But there will be few people who will be different. They say we will not defile ourselves with this. కానీ కొంతమంది ప్రత్యేకంగా ఉంటారు, మేము వీటిని బట్టి మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము అని అనుకుంటారు. I'll tell you, my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, God is going to do great things in our life. దేవుడు మన జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. But when we allow defilement, మనం ఎప్పుడైతే ఆ అపవిత్రత రావడానికి మనం చోటిస్తామో, అనుమతిస్తామో, it is like trying to drive a car with a handbrake on, or driving a bike with the brakes. అది ఎట్లా ఉంటుందంటే, ఒక బైక్ నడిపిస్తున్నప్పుడు ఆ బ్రేకుల తోటి మనం నడిపిస్తున్నట్టు, బ్రేకులు వేసి. But when you get rid of that defilement, నువ్వు ఎప్పుడైతే ఆ అపవిత్రతలోంచి నువ్వు బయటికి వస్తావో, your life will move in a different way. నీ యొక్క జీవితము వేరే దిశలో తీసుకుని వెళ్తాడు దేవుడు. Not that there won't be problems. అక్కడ సమస్యలు ఉండవని నేను చెప్పడం లేదు. Not that Daniel did not have problems. దానియేలుకి అక్కడ సమస్యలు లేవని నేను చెప్పడం లేదు. But if you notice, God smoothly took Daniel and Shadrach, Meshach and Abednego through the problems with a victory. కానీ దేవుడు ఆ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఆ సమస్యలు ఉన్నప్పటికీ కూడా చక్కగా ఆ సమస్యలోంచి బయటికి తీసుకుని వచ్చారు. I'll tell you something. నేను ఒక విషయం నేను మీతో చెబుతాను. The devil has devised many ways to defile us. మనకి అనేక రకాలుగా అపవాది మనల్ని అపవిత్రపరచడానికి చూస్తూ ఉంటాది. But I'll tell you out of that only one thing today. ఒక్కటి చెప్తాను, ఆ రకరకాల పరికరాలు పద్ధతుల్లో నుంచి ఒక్కటి మాత్రమే నేను చెప్తాను మీకు. If you can handle or deal with that in your life, మీరు ఆ ఒక్క విషయాన్ని మీరు చూసుకున్నట్లయితే, దానిని సరి చేసుకుంటూ ఉన్నట్లయితే, I assure your life will move at a different level altogether. పూర్తిగా మీ జీవితము వేరే స్థాయిలోకి ముందుకు వెళుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. Hallelujah. Hallelujah. See, Jesus was talking to his disciples. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. And in Matthew chapter 15, మత్తయి సువార్త 15వ అధ్యాయము, what is he talking about? ఆయన దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? He is talking about defilement. ఆయన ఆ అపవిత్రపరచుకోవడం గురించి చెబుతూ ఉన్నాడు. What defiles us? మనల్ని ఏది అపవిత్రపరుస్తుంది? See, his disciples ate without washing hands. ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండానే అన్నం తినడం మొదలు పెట్టారు. And people thought that they are defiled. వారు అపవిత్రపరచుకుంటున్నారని చుట్టూ ఉన్న జనాంగం చెబుతూ ఉన్నారు. That is not defilement. అది అపవిత్రపరచుకోవడం కాదు అని యేసు ప్రభు స్పష్టంగా చెబుతున్నారు. He begins to tell what is defilement. అది అపవిత్రపరచుకోవడం అంటే ఏమైనదో ఆయన చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు మనకు చెబుతూ ఉన్నాడు. He says it's 10 to 18 of Matthew 15. మత్తయి సువార్త 15వ అధ్యాయము 10 నుంచి 18 వరకు వ్రాయబడి ఉంది. I think, sister, if you read in Telugu, we will save time. 10వ అధ్యాయం 10వ వచనము 15వ అధ్యాయము, జనములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషులను అపవిత్ర పరచదు గాని నోటి నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్ర పరచునని వారితో చెప్పాను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా?
అని ఆయనను అడగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి గుడ్డివారిని త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గదా. నోటిలో నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? See, verse 19 and 20 also, sister. 19-20 వచనాలు కూడా చూసినట్లయితే, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. Jesus is very clear. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఇక్కడ మనతో చెప్పారు. What defiles you is what is in you. నీలో ఉన్నదే నిన్ను అపవిత్రపరుస్తుంది. See, my brothers and sisters. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, many times we do not understand what is inside of us. ఎన్నోసార్లు మన లోపల ఏముందో మనం అర్థం చేసుకోము, గ్రహించలేకపోతాము. You know, Bible tells us, బైబిల్ మనతో చెబుతూ ఉంది, out of the overflow of the heart mouth speaks. హృదయం నిండి ఉన్న దానిని బట్టియే నోరు మాట్లాడును కదా. One man of God said this, ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు, your words will locate you where you are. నీ యొక్క మాటలు నువ్వు ఎక్కడ ఉన్నాయి అన్నది నీకు చూపిస్తుంది అని. I'll tell you, my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక విషయం చెప్తాను. if your heart is filled with God and God's thoughts, మీ యొక్క హృదయము దేవునితోను దేవుని యొక్క ఆలోచనలతోను నిండి ఉన్నట్లయితే, whatever the devil does, whatever anybody provokes, what will come out is God's word. ఎవ్వరు ఏమన్నా, ఒకవేళ అపవాది కూడా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీ హృదయంలో ఉన్నదే మీరు మాట్లాడతారు. See, again, what is in our heart is very, very broad. Many things are there. మన హృదయంలో ఏముంది అన్నది చాలా పెద్ద విషయము, చాలా ఉన్నాయి మన హృదయంలో. Out of that, I want to talk to you about one thing. ఒక్క విషయం నేను మీతో మాట్లాడతాను, అన్ని కాదు కానీ ఒక్కటే మాట్లాడతాను. See, out of all the things that can defile us, there is one thing we looked at, that is what is in your heart. మనల్ని ఏవేవైతే అపవిత్రపరుస్తావో వాటిలన్నిటిలోంచి ఒక్కటి మనం చూసామో అది మన హృదయం గురించి. Now there are many things in our heart. మన హృదయంలో ఎన్నో ఉన్నాయి. మళ్ళీ out of all the things in our heart, I want to talk about one thing. మన హృదయంలో ఉన్న చాలా విషయాల్లో నుంచి నేను ఒక్క విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. In the book of Hebrews chapter 12, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే verse 14 and 15, 12వ అధ్యాయము even 14-15 వచనాలు, pursue peace with all people and holiness, without which no one will see the Lord, looking carefully lest anyone fall short of the grace of God, lest any root of bitterness spring up, cause trouble, and by this many become defiled. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. See, the word that is used here is root of bitterness. ఇక్కడ ఉపయోగించబడిన మాట ఏమైనా ఉన్నదంటే చేదైన వేరు. That means that root is only sucking bitterness. అంటే ఆ వేరు అందులో ఉన్న చేదుతనాన్నే తీసుకుంటూ ఉన్నది. And it is gone deep inside of you. నీ లోపలికి వెళ్ళిపోయింది ఆ వేరు. You know, Bible always tells this. బైబిల్ ఎప్పుడు కూడా మనకి చెబుతూ ఉంటది, root grows downwards, వేరు కిందకి వెళ్తూ ఉంటది, and it brings fruit upwards.
అక్కడ ఫలాన్ని బయట తీసుకుని వస్తది. See, what is seen outward is a fruit. మనం బయట చూసేది ఫలము మాత్రమే. But what produces that fruit is the root. ఆ ఫలాన్ని తీసుకువచ్చేది లోపల ఉన్న వేరు మాత్రమే. See, my brothers and sisters. చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. What is Bible telling us? బైబిల్ మనకి ఏం చెబుతూ ఉన్నది? The root of bitterness in you can defile you and defile many. నీలో ఉన్న చేదైన వేరు నిన్ను అపవిత్రపరుస్తుంది మరియు అనేకులను అపవిత్ర అయ్యేటట్టు చేస్తుంది. We need to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. Many times we examine our acts or just sometimes our words or what is seen outside. మనం అనేక సార్లు మన క్రియల ద్వారా మనం బయట కనిపించే ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాము. But we fail to examine what is inside of us. కానీ మనలో ఏం జరుగుతుందో దానిని మనం పరీక్షించుకోవడానికి మనం అపజయం పొందుతాం. In Luke chapter 17, లూకా సువార్త 17వ అధ్యాయంలో verse 5, disciples asked Jesus, increase our faith. అక్కడ యేసుక్రీస్తు వారిని శిష్యులు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించండి ప్రభువా అని అడుగుతున్నారు. I always wondered what is the context of that. నేను ఎప్పుడు కూడా ఎందుకు ఇలాగా అడుగుతున్నారు అని ఆశ్చర్యపోయేవాడిని. And when you read, you will realize there is a very specific context. అక్కడ మనం చదివినట్లయితే అక్కడ ప్రత్యేకమైన విషయం మనం అక్కడ గ్రహిస్తాము. Jesus was talking to them about forgiveness. యేసుక్రీస్తు వారు క్షమాపణ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. He says 70 times 7 you forgive. నీవు 70 సార్లు ఇంటూ 7 ఇంటూ 70 సార్లు 77 సార్లు క్షమించమని చెప్తూ ఉన్నారు. Immediately his disciples say, వెంటనే శిష్యులు ఆయనతో అంటున్నారు, increase our faith. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. What did they mean? అంటే అర్థం ఏమై ఉంది? Difficult with us. అది చాలా కష్టం మాకు అని. Why is it difficult? ఎందుకు అది కష్టం అని అంటున్నారు? Because there is root of bitterness. ఎందుకంటే వారిలో చేదైన వేరు ఉన్నది కాబట్టి. Because the next Jesus says, ఆ తర్వాత యేసుప్రభు వారు అంటున్నారు, if you have faith as small as a mustard seed, ఆవగింజంత విశ్వాసము నీలో ఉన్నయెడల what will you do? నీవు ఏం చేస్తావు? You will command the mulberry tree. అక్కడ ఆ కంబళి చెట్టుని ఇక్కడి నుంచి పొమ్మని ఆజ్ఞాపిస్తావు. And that tree will be uprooted. That means from roots it will be pulled out and thrown away. అక్కడ వేళ్లతో కూడా పెకిలింపబడి ఆ కంబళి చెట్టు అక్కడ పడవేయబడతాది. Hallelujah. హల్లెలూయా. That means what do we need? అంటే మనకి ఏమి కావాలి? We need faith in Jesus to root out every bitterness from our hearts. మనకి యేసుక్రీస్తునందు విశ్వాసం కావాలి. ఎందుకంటే మన హృదయములో ఉన్న ప్రతి చేదుతనము ఆ వేరు తీసివేయబడడానికి. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా, many people are so wonderful outside, చాలా మంది బయటికి చాలా బాగుంటారు, but inside there is anger. లోపల కోపంతో నింపబడి ఉంటారు. Inside there is bitterness. లోపల చేదుతనంతో నింపబడి ఉంటారు. Inside they hate people. లోపల జనులను ద్వేషిస్తూ ఉంటారు. I hope you are not amongst that. I hope you are not like that. Think about it. ఆలోచించండి ఆ విషయము. What is in you? నీలో ఏమున్నది ఆలోచించు. Is there a root of bitterness defiling you and stopping you from enjoying the best from God? మీలో ఆ చేదైన వేరు ఉండి దేవుని యందు మీరు ఆనందించలేకుండా అది ఆపేస్తుంది. మీకు ఆ వేరు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. దేవుని యందు మీరు ఆనందించలేకపోతున్నారు. We need to uproot it. That means pull from the roots and throw it away, that our heart may be filled with the love of God and not any bitterness against anybody. మనము వేళ్ళతో కూడా దాన్ని పెకిలించి తీసి పారవేసి మనం దేవుని యొక్క ప్రేమతో మనము నింపబడి ఉండాలి. I'll tell you, my brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, don't think little bit of bitterness is okay. కొంచెం చేదుతనం ఉంటే పర్వాలేదు అని అనుకోవద్దు. Little bit or more is dangerous for our health.
కొంచెమైనా ఎక్కువైనా మన ఆరోగ్యానికి అది చాలా ప్రమాదకరము. Have you any time seen a cigarette packet? ఎప్పుడైనా సిగరెట్ ప్యాకెట్ చూసారండి? చూసాం కదా. I hope you don't smoke. మీరు సిగరెట్లు తాగరని అనుకుంటున్నాను. ఏంటి చేస్తున్నా? What is written on that? అందు మీద ఏమి రాసింది? Cigarette smoking is injurious to health. పొగ త్రాగడము ఆరోగ్యానికి హానికరము అని రాసుంటది. In the same way, I want to tell you, అదే విధంగా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, bitterness is injurious to health. చేదుతనము మీ ఆరోగ్యానికి హానికరము. I'm not just talking about forgiving somebody. ఎవరినో క్షమించడం మాత్రమే నేను చెప్పడం లేదు. That we have to do, that's a different thing. అది మనం తప్పకుండా చేయాలి, అది వేరే. But when you forgive somebody, మీరు ఎవరినైనా క్షమించినట్లయితే and again you see that person, మళ్ళా వాళ్ళని చూసినప్పుడు, if you get angry, మీ కోపం వచ్చినప్పుడు, you know what that means? అంటే ఏంటి? Root of bitterness. అక్కడ చేదుతనము అనే వేరు ఇంకా ఉన్నది అని. When you think of somebody, ఎవరి గురించి అని మీరు ఆలోచించినప్పుడు, and your BP rises up, మీ యొక్క అక్కడ బీపీ పెరిగిపోతుంటే వాళ్ళని ఆలోచించినప్పుడు, what does it mean? అంటే అర్థం ఏమై ఉన్నది? లోపల ఏముంది? చేదు ఉన్నది అని. Not just చేదు, root ఉంది. వేరు లోపల వేరు ఉంది అని అర్థం. చేదు మాత్రమే కాదు, వేరు ఇంకా ఉన్నది. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, it is dangerous. అది చాలా ప్రమాదకరం, హానికరము. It will not do any good to you. నీకు ఏ మేలు అది చేయదు. It will only harm you. అది కేవలం నీకు హాని తీసుకుని వస్తుంది. Do you get angry with somebody without a reason? ఏ కారణం లేకుండా ఎవరి పట్ల అయినా మీకు కోపం వచ్చేస్తుందా? Think about it. దాని గురించి ఆలోచించండి, నిజంగా ఆలోచించండి. Do you resent somebody? ఎవరి గురించి అయినా చేదుతనం ఉన్నదా? Resent అంటే dislike. ఇష్టం లేకుండా ఉన్నారా? No reason but just dislike. ఏ కారణం లేదు కానీ ఇష్టం లేదు నాకు అలాంటి. There is bitterness inside. అంటే లోపల చేదుతనం ఉన్నది అని అర్థం. You know, the heart of Jesus is so wonderful. యేసుక్రీస్తు వారి యొక్క హృదయం చాలా అద్భుతమైనదండి. People, they cheated him. People, they betrayed him. They accused him. They spat on him. They tortured him. They crucified him. Yet he says, Father, forgive them. యేసుక్రీస్తు వారిని వాళ్ళు కొట్టారు, ఉమ్మి వేశారు, మోసం చేశారు, నిందలు వేశారు, దెబ్బలు, అన్యాయంగా గడ్డం పెరిగారు. ఇవన్నీ చేసినప్పటికి కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని అన్నారు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, that's how our heart should be. అలాగనే మన హృదయము ఉండాలి. I'm not asking you to forgive anybody. నేను ఎవరిని క్షమించమని నేను ఇప్పుడు అడగడం లేదు మిమ్మల్ని. You know, because if you don't forgive, तुम्हारे को इच धोखा है. ఒకవేళ మీరు క్షమించకపోతే నీకే మోసం అయిపోతుంది. So I'm not talking about, you know that very well. మీ అందరికీ అది బాగా తెలుసు. మీరు క్షమించకపోతే మీరే అక్కడ ఉండిపోయారు. I am trying to take you deeper than that. దానికంటే లోతైన విషయం నేను మీకు బోధించాలని చూస్తున్నాను. Why do you need to forgive someone again and again and again? ఎందుకు మళ్ళీ 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 ఎవరిని ఒకరిని క్షమించాలి? Because there is bitterness inside. ఎందుకంటే లోపల చేదుతనం ఉన్నది కాబట్టి. When we genuinely, with the help of the Holy Spirit, forgive, we will love that person. మనం నిత్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుని వారిని క్షమించినట్లయితే మనము వారిని క్షమిస్తాము. We will love that person. ఆ వ్యక్తిని ప్రేమిస్తాము. దిల్ ఖోల్ కే ప్యార్ కర్తే. హృదయం తెరిచి ప్రేమిస్తాము. Nothing, no bitterness, resentment, dislike, nothing will be there. खुला दिल से प्यार करते. మనకి చేదుతనం ఉండదు, వ్యతిరేకత ఉండదు, ద్వేషం ఉండదు, ఏమీ ఉండదు. హృదయం తెరిచి మనం ప్రేమిస్తాము. That's what Bible tells. By our love people will know that we are Christians. అదే బైబిల్ చెప్తుంది. మనం చూపించే ప్రేమని బట్టి జనులు మనం క్రైస్తవులు అని గుర్తిస్తారు. When there is bitterness, you can't see love, right? మనకి అక్కడ చేదుతనం ఉంటే ప్రేమ చూడలేరు కదండి. From outside they may show I love you, కానీ inside nothing. బయట నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనొచ్చు కానీ లోపల ఏమీ లేదు. See Judas. ఇస్కరియోతు యూదా. Judas came, hugged and kissed Jesus.
ఇస్కరియోతు యూదా వచ్చాడు, యేసు ప్రభుని ఇట్లా కౌగిలించుకున్నాడు, ముద్దు కూడా పెట్టేసుకున్నాడు. But inside what was there? అక్కడ లోపల ఏముంది? Betrayal. అక్కడ మోసపరచాలని. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, bitterness can destroy you. చేదుతనము నిన్ను నాశనం చేసేయొచ్చు. There is much to speak about that, దాని గురించి చాలా మాట్లాడాలి. but I'm not going to speak anything more. ఇంకా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పడం లేదు. You know what I mean. మీకు తెలుసు నేనేం చెప్దాం అనుకుంటున్నాను. Correct? కరెక్ట్. You know what I'm talking about, bitterness, correct? చేదుతనం గురించి నేనేం మాట్లాడుతున్నానో మీకు తెలుసు. And I'll tell you, only thing can uproot the bitterness is simple faith in Jesus Christ. కొద్ది యేసుక్రీస్తునందు కొద్ది విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము వేళ్లతో సహా ఆ చేదుతనాన్ని పెరికి వేసి పడవేయబట్టడానికి సహాయం చేస్తారు. You know, we are going to take part in Holy Communion. మనం ఇప్పుడు ప్రభు బలలో పాలు పంచుకొని పోతూ ఉన్నాము. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, with bitterness taking part in Holy Communion is not right thing. ఆ చేదుతనం లోపల ఉంచుకొని ప్రభు పరిశుద్ధ బల తీసుకోవడం వల్ల అది మంచిది కాదు. Not at all good. అది ఏ మాత్రము మంచిది కాదు. So before we take part in the Holy Communion, మనము ఆ ప్రభు పరిశుద్ధ బలలో పాలు పంచుకునే ముందు I want to give an opportunity. ఒక్క అవకాశం మీకు ఇవ్వాలనుకుంటున్నాను. If you are struggling with bitterness in your heart, మీ హృదయములో చేదుతనముతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే, without feeling shy or shame or whatever, quickly come forward, we will pray together. సిగ్గుపడకుండా, అవమానం అనుకోకుండా త్వరగా ముందుకు రండి. Yeah, stand in your place and come forward. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ లేచి నిలబడండి. మీకు వీలైతే ముందుకు వచ్చేసేయండి. Come on, quickly. త్వరగా వచ్చేయండి. ఆ చేదుతనంలోంచి నా హృదయంలో చేదుతనం ఉన్నది, ఆ వేరు ఉన్నది, నేను అందులోంచి విడుదల పొందుకోవాలని కోరుకుంటున్నాను అని మీరు అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా, అవును దేవా, నాలో చేదుతనం ఉన్నది, నాకు ఈ చేదుతనము నాలోంచి తీసివేయబడాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడో చేసిన గాయాలు కొంతమంది ఇంకా జ్ఞాపకం ఉంచుకుంటారు. చిన్నప్పుడు ఆళ్ళీళ్ళు చేశారు అలాగన్నారు అనేసి కొంతమంది ఇంకా జ్ఞాపకం ఉంచుకుంటారు. We are going to see release of God's favor, God's supernatural gifts and power in our life. మనము ఇది జరిగిన తరువాత, మనం ఇది తీసివేసుకున్న తర్వాత దేవుని యొక్క కటాక్షము, అసాధారణమైన దేవుని యొక్క వరాలు, ఆశీర్వాదాలతో మనం నింపబడతాము. I would request, if you don't mind, you come forward and if you can kneel down, because this is a serious matter. ఇది చాలా తీవ్రమైన విషయము. దయచేసి ముందుకు రండి. ఒకవేళ మీకు వీలైతే మోకరించండి, వచ్చి ముందుకు వచ్చి మోకరించండి. ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిలోంచి దేవుడు మిమ్మల్ని విడుదల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎక్కడ ప్రభా నాలో చేదుతనము ఎక్కడ కూడా వేరు కూడా ఏది ఉండొద్దు దేవా. We are not going to tolerate any bitterness in any heart. ఏ హృదయములో కూడా చేదుతనము ఇక మీదట ఉండకూడదు. నా హృదయములో ఎటువంటి చేదుతనము ఇంకా ఉండకూడదు. నీ ప్రేమ మాత్రమే ఉండాలి ప్రభువా. నీ ప్రేమతో నేను నింపబడాలి. అసాధారణమైన ఆశీర్వాదాలు, అసాధారణమైన కటాక్షము, కృప నేను నింపబడాలి. దేవుని అడగండి, దేవా సహాయం చెయ్యండి నాయనా, సహాయం చెయ్యండి తండ్రి. In the name of Jesus, యేసు నామములో we come against every spirit of bitterness. ప్రతి ఒక్క చేదుతనం తీసుకొచ్చే ఆత్మకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాము. We rebuke that demon in Jesus name. ఆ దయ్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాం, గద్దిస్తున్నాము. Every root of bitterness be uprooted right now in the name of Jesus. ఆ చేదుతనం అనే వేరు పూర్తిగా పెళ్ళగింపబడి, తీసివేయబడి, పెళ్ళగింపబడి, పడవేయబడాలని యేసు నామములో పలుకుచున్నాము. Help us to love like you, Lord. ప్రభువా, నీ వలె ప్రేమించినట్లుగా సహాయం చేయండి ప్రభువా. God, I pray that everyone here may be delivered from any defiling thing in the heart. ప్రభా, ఇక్కడ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. హృదయంలో ఏదైనా ప్రభా అపవిత్ర పరిచేది ఉన్నట్లయితే ప్రభువా,
that may be gone in Jesus' name. అది అంతా యేసు నామములో పోవును గాక. Lord, we may be holy like you are holy. ప్రభువా మీరు పరిశుద్ధులై ఉన్నలాగున మేము పరిశుద్ధులై ఉందుము గాక ప్రభువా. Help us, Lord. ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా. No more bitterness. ఇక మీదట చేదుతనము వద్దు ప్రభువా. No more bitterness. Come on, everybody ఇక declare అందరూ no చెప్పండి, bitterness. నోట్లో No నోరు more తెరిచి bitterness. చెప్పండి. No ఇక more మీదట bitterness. చేదుతనము No వద్దు. more bitterness. చేదుతనము వద్దు. No more bitterness. చేదుతనము వద్దు. Only the love of చేదుతనము God. వద్దు. No దేవుని bitterness. ప్రేమ. Only the చేదుతనము love of లేదు. God. నాలో ఇక చేదుతనము వద్దు. In Jesus' యేసు name. నామములో In Jesus' యేసు name. నామములో In Jesus' యేసు name. నామములో ప్రేమ, Thank you, Lord. దేవుని ప్రేమతో మేము నింపబడాలి ప్రభువా. Yes, Lord. Jesus, seketo kola bala mas sekendere. Tiri mandoro boko sekende kela mala manderiri. Tina mando boko sebekele bala masana mando bokola manderiri. Lord, help us that from deep Tandri. within, oh Lord God, we may be cleansed today. ప్రభువా సహాయం చేయండి నాయన. మా హృదయ అంతరంగంలోంచి మేము పరిశుద్ధపరచబడాలి ప్రభువా. That we may move in your love, your compassion and your consideration. ప్రభువా నీ యొక్క ప్రేమతో నీ యొక్క కనికరముతో ప్రభువా మేము ముందుకు వెళ్ళాలి ప్రభువా. Help us, Lord. సహాయం చేయండి ప్రభువా. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Thank you so much, my dear brothers and sisters, నా for ప్రియ సహోదరి సహోదరులారా forward. ముందుకు వచ్చి నిలబడి మీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నించడానికి దేవునికి వందనాలు. remember one thing. ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి. What are we supposed to do? మనం ఏం చేయాలి? పెళ్ళగించి వేళ్లతో కూడా పెళ్ళగించి బయటకి పారేయాలి. Hallelujah. హల్లెలూయా. Can you do this? అది చేస్తారా మీరు? ఇట్లా చేయండి. చేయండి. Root of bitterness చేదుతనం కలిగించే వేరు out in Jesus' name. యేసు నామములో పో. Out బయటికి in పో. Jesus' name. యేసు నామములో బయటికి పో. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, See, when God wants to do something in our life, మన జీవితంలో దేవుడు ఏమైనా చేయాలని కోరుకున్నట్లయితే two things happen. రెండు విషయాలు జరుగుతాయి. Number one, మొట్టమొదటిగా there is opposition. అక్కడ వ్యతిరేకత తప్పకుండా ఉంటుంది. Opposition is not to push us down. ఆ వ్యతిరేకత మనల్ని కింద పారేయడానికి కాదు, కానీ Opposition is an opportunity for us to step forward. మనముకి ఒక అవకాశంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి. And the second thing is, రెండో విషయం ఏమైందంటే there is a revelation that brings transformation. అక్కడ ఒక ప్రత్యక్షత మనల్ని ఒక మార్పులోనికి తీసుకుని వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. I believe that God is speaking to us today, దేవుడు మనతో మాట్లాడుతున్నారు అని నేను నమ్ముచున్నాను. that we may move in the love of God. మనము దేవుని యొక్క ప్రేమలో మనం ముందుకి వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. दिल खोल के, दिल भर के प्यार से आगे जाना है. హృదయము తెరిచి, హృదయము దేవుని ప్రేమతో నింపబడి మనం ముందుకి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, when we take part in the Holy Communion, మనం ఈ పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటున్నప్పుడు remember the love. ప్రేమని జ్ఞాపకం ఉంచుకోండి. Hallelujah. హల్లెలూయా. I will not be with you for the communion. ఈ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నప్పుడు నేను ఇక్కడ ఉండను. There is a little issue, so I have to go quickly. ఒక సంఘటన జరుగుతుంది, నేను త్వరగా వెళ్ళాలి. So, but God is here. కానీ దేవుడు మన మధ్య ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. As you take part in the Holy Communion, మనము ప్రభు పరిశుద్ధ బలలో పాలు పంచుకుంటున్నప్పుడు think about all the people around. మీ చుట్టూ ఉన్న జనులందరి గురించి ఆలోచించండి. Think especially about the people against whom there was bitterness. ఎవరికైతే చేదుతనంతో నింపబడి ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించండి. And tell, చెప్పండి, I love that brother, I love that ఆ sister. సహోదరుని నేను ప్రేమిస్తున్నాను, ఆ సహోదరుని నేను ప్రేమిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. Hallelujah.